నా పేరు దివ్య. మేము మచిలీపట్నం నుండి వచ్చి ఉన్నామండి. విజయవాడలో జరిగిన 2 కాన్ఫరెన్స్కి మేము అటెండ్ అయి ఉన్నాము. అయితే అక్కడ నా యొక్క దర్శనం గురించి కొంత భాగం నేను మీకు తెలియజేసి ఉన్నాను. సెకండ్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత అమ్మగారి ద్వారా ప్రేయర్ చేయించుకున్నప్పుడు తండ్రి మాట్లాడి ఉన్నారు. ఒక 3 దినములు ఫ్యామిలీగా ఖమ్మం వచ్చి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో మీరు నా యొక్క సన్నిధిలో గడపవలసి ఉన్నదని తెలియజేసి ఉన్నారు. మేము బహుగా సంతోషించున్నాము. అప్పటి నుంచి మేము సిద్ధపడుతున్నాము కూడా. అయితే ఇంటికి వెళ్ళిన ఒక 2 దినముల తర్వాత దేవుడి యొక్క గొప్ప దర్శనంను చూపించి ఉన్నారనమాట అమ్మగారి నిమిత్తము. ఆ దర్శనం ఏమిటంటే, శూన్యంలో నా ఆత్మ నిలిచి ఉన్నది. నిలిచి ఉన్నప్పుడు బహుగా చీకటి కమ్మి ఉన్నది అనమాట. ఎంతగా అంటే ఎంత కళ్ళు విప్పినా సరే కనిపించుటలేదు. ఏమై ఉన్నది, ఏం దర్శనము తండ్రి చూపించగలుగుతున్నారు అని నేను అనుకున్నప్పుడు ఒక బండ మీద అమ్మగారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు. అటువైపుగా తిరిగి అనమాట. ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వెంటనే అమ్మగారిని గుర్తించి ఉన్నాను. ఈ సమయంలో దేవుడు నాకు ఈ యొక్క అంధకారంలో నాకు తల్లిగారిని చూపించి ఉన్నారని చెప్పేసి నేను బహుగా సంతోషించి అమ్మగారితో మాట్లాడదామని చెప్పేసి నేను ప్రయత్నిస్తున్నప్పుడు వెంటనే అమ్మగారు నన్ను గుర్తించి నా వైపుగా తిరిగి అమ్మగారు తెలియజేస్తున్నారు. ఏమని అంటే, అమ్మగారు ఆ సమయంలో విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నారని తండ్రి నాకు తెలియజేస్తున్నారు. ఎందు నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన అంటే, దుష్టుడు, అమ్మగారు చెప్తున్నారు ఈ విధంగా, దుష్టుడు మనకు ఏ విధంగా కనిపిస్తాడంటే కనుచూపు మేరలో ఉన్నట్లు మనకు కనిపిస్తాడమ్మా. ఒక డాట్, ఒక చుక్కలాగా ఉన్నట్లు మాత్రమే మనకి కనిపిస్తాడు. కానీ మనము అనుకున్న వాటికంటే, మనం ఊహించిన వాటికంటే చాలా త్వరగా జెట్ స్పీడ్లో అన్నమాట వాడు కనురెప్ప పాటలో మనల్ని వచ్చి దాడి చేసి వెళ్ళిపోతాడని చెప్తూనే ఉన్నారు. ఇంతలోనే ఆ యొక్క మాటలు పూర్తి కాకముందే జెట్ ఏ విధంగా అయితే స్పీడ్గా వస్తుందో ఆ విధంగా అమ్మగారిని మరియు అమ్మగారికి నాకు కొంత ఇట్లా డిస్టెన్స్ ఉందన్నమాట. ఆ డిస్టెన్స్ని దాటుకొని పక్క నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉన్నాడు. వెళ్ళిపోయిన వెంటనే అటు వెళ్తూ ఉండగానే అమ్మగారు చెప్తున్నారు, చూస్తున్నావరా, నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావా, నేను చెప్తూనే ఉన్నాను వాడు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు చూడు. తల్లి ఇట్లనే అంటున్నారు నాతోని, వాడు ఎవరినో దాడి చేయడానికి వెళ్ళబోచున్నాడ్రా, వాడు వెళ్తున్న వాటికంటే స్పీడ్గా నా యొక్క ప్రార్థన తండ్రికి విజ్ఞాపన వలె వెళ్ళిపోవాలి. కాబట్టి తల్లి నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తానమ్మా. ఎవరినైతే దాడి చేయడానికి వెళ్ళబోచున్నాడో ఆ యొక్క దాడిని ఆపివేయటకు నా ఆత్మ వాని కంటే ముందుగా ఒక అడుగు అక్కడ అగ్ని వలె నించుని వాని యొక్క దుష్ట శక్తులు ఆ స్థలంలో కాల్చివేయబడినట్లు నా ప్రార్థన స్పీడ్గా వెళ్ళిపోవాలరా అని చెప్పి వెంటనే కళ్ళు మూసుకొని ఆ యొక్క ప్రార్థన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దుష్ట శక్తులు అక్కడ ఆ సమయంలో కాల్చివేయబడి ఉన్నాయి అన్నమాట. నాకు బహుగా సంతోషం కలిగి ఉన్నది. తండ్రి, నేను ఒక 2 days ఆ యొక్క 31st టైంలో నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఏంటి దర్శనం ఈ విధంగా కనబడి ఉన్నది, ఇంత దుష్ట శక్తులు ఇంతగా పనిచేస్తున్నాయా? తల్లి నిరంతరం విజ్ఞాపన చేస్తున్నారు. బిడ్డల నిమిత్తము, తెలిసిన వారి నిమిత్తం, తెలియని వారి నిమిత్తం కూడా ఇలా ప్రార్థనలు చేస్తున్నారంటే తండ్రి చెప్తున్నారు, నా ప్రియురాలు తను, నా కుమార్తె, నాకు ఇష్టమైన కుమార్తె. చూసావా ఏ విధముగా అయితే దుష్టుని యొక్క ప్రతి ఒక్క అడుగు జాడలను, వాడి యొక్క నీడను గ్రహించి ఏ విధంగా నా యొక్క బిడ్డలైన వారి పట్ల ఎంత ప్రేమ కలిగి ప్రార్థన చేస్తున్నదో చూసావా. ఒక్క అడుగు ముందే ఉండాలని నా యొక్క బిడ్డ ఎంతగానో ఆశిస్తున్నది. కానీ అనేకులకు ఆ విలువ తెలియటం లేదని చెప్పి తండ్రి చాలా బాధపడుతూ చెప్పి ఉన్నారు. నాకు ఎంత సంతోషం అనిపించిందో దర్శనంలో. తల్లి ఒక్క అడుగు ముందు ఉండి అగ్ని వలె మండిపోతూ, తల్లిగా అక్కడ నిల్చోవటం లేదు, అగ్ని వాళ్ళు ఒక్క స్తంభంగా నిలబడిన వెంటనే ఇక వాడు ఆ జెట్ స్పీడ్గా వెళ్ళి ఎటు అట్లా క్రాష్ చేయలేక, ఇక ఎటు చేయలేక అక్కడే ధ్వంసం అయిపోయినాడు అనమాట. తండ్రి నించున్న దగ్గర నేను వెనక్కి తిరిగి చూస్తున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆఫ్టర్ 2 days నేను ప్రేయర్ చేస్తున్నాను. తండ్రి 30 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి కదా, మొదటిగా నేను అమ్మగారి నిమిత్తం ప్రేయర్ చేస్తానని చెప్పి ప్రేయర్ చేస్తున్నాను. January 3rd అనమాట 3rd day ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది ఇక్కడ. మీకు మేము ఇంట్లో ఉన్నప్పుడు కూడా లైవ్లో మాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటాము. ఒక గొప్ప దర్శనం ఎర్లీ మార్నింగ్ టైంలో ప్రేయర్ చేసుకున్న తర్వాత తండ్రి చూపించి ఉన్నారు. ఆ దర్శనం మీతో తెలియజేయమని కూడా చెప్పి ఉన్నారు. కానీ దినములు ఇలా ఈ విధంగా అయిపోయి లాస్ట్ డేకి నేను ఇక్కడికి మీ సమయంలో నేను తెలియజేయవలసి ఉన్నది అని చెప్పి కూడా నాకు చెప్పి ఉన్నారు. ఎందుకంటే దుష్టుడు బహుగా ఆటంకం పెట్టి ఉన్నాడు. ఆ దర్శనం ఏమిటంటే క్లుప్తంగా నేను వివరిస్తాను మీకు.
ఆ దర్శనంలో ఈ మందిరంని అయితే నేను ఫస్ట్ టైం అంటే నేను అడుగు పెట్టడము ఈ సమయంలో. అయితే నేను ఆ లెఫ్ట్ సైడ్ నిల్చుని ఉన్నాను. ఆ దర్శనంలో లెఫ్ట్ సైడ్ నిల్చున్నప్పుడు తల్లి గారు ఈ స్థలంలో ఒక యవ్వనస్తురాలు వలె నిలిచి ఉన్నారనమాట. చాలా యవ్వనంగా ఉండి వైట్ శారీలో ఇక్కడ నిలిచి ఉన్నారు. అయితే అమ్మగారి ముందు ఒక చిన్న టేబుల్ ఉంది. చిన్న టేబుల్ పైన ఒక తెల్లని శ్రేష్టమైన పదార్థం అన్నమాట. శ్రేష్టమైన పదార్థం అక్కడ మహిమ వలె, మంచు వలె, ఏ విధంగా అంటే మన్నా, ఒక శ్రేష్టమైన మన్నా అక్కడ తండ్రి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఉన్నారు. ఈ శ్రేష్టమైన పదార్థం ఏమిటబ్బా అని చెప్పేసి నేను అక్కడ నిల్చుని చూస్తున్నప్పుడు అమ్మగారు ఈ విధంగానే మైక్ పట్టుకొని ఇక్కడుండి ప్రార్థన చేస్తున్నారు. చాలా బాధతో ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, 30 దినములు నీవు నన్ను మొర్రపెట్టమని చెప్పి ఉన్నావు కదయ్యా, నేను ఎవరి నిమిత్తం మొరపెట్టాలయ్యా, ఎందు నిమిత్తం మొరపెట్టాలి తండ్రి, ఏ విధంగా నేను విజ్ఞాపన చేయాలయ్యా, ఎంతమంది ఆత్మలు మీరు నడిపిస్తున్నారు తండ్రి, మీరు మందిరంలోకి కొత్త వారు వస్తారు, పాత వాళ్ళు ఉంటారు, రక్షణ పొందుకున్న వాళ్ళు ఉంటారు, పొందుకోని వాళ్ళు ఉంటారు, అనేక సమస్యల చేత వస్తారయ్యా, ఏమిచ్చారు తండ్రి, నేను ఏమి చేయాలి ఈ విషయం నిమిత్తం అని ప్రార్థన చేస్తూ బహు దుఃఖంతో వేదనతో ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి తెలియజేస్తున్నారనమాట. ఏమని అంటే అమ్మగారు ఆ యొక్క పదార్థంను కొంచెం కొంచెం తీసుకొని ఒక జనసమూహం, ఒక lakhs ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట, థౌజండ్స్ కూడా కాదండి, లక్షల మందిలో ఉన్నారనమాట. ఏ విధంగా అయితే ఉన్నారంటే చీకటితో నిలిచి ఉన్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళ తలలు తప్ప నాకు ఆ దర్శనంలో అసలు వాళ్ళ రూపం అనేది కూడా నాకు కనిపించుట లేదు. తల్లిగారికి కళ్ళు మూసుకున్నప్పుడు ఆ సమయంలో తండ్రి చూపిస్తూనే ఉన్నారు ఆ దర్శనము. తండ్రి ప్రతి ఒక్కరు కూడా రక్షణ లేని స్థితిలో ఉన్నారయ్యా, రక్షణ పొందుకున్న సరే చీకటి స్థితిలో నిలిచి ఉన్నారు తండ్రి, ఈ కొంత పదార్థం నేను ఏమి చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి తెలియజేస్తున్నారు. ఆ కొంచెం కొంచెం పదార్థం తీసుకొని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ యొక్క హృదయము హార్ట్ దగ్గర కొంచెం పెడుతున్నారనమాట. పెట్టిన వెంటనే ఆ చీకటి తొలగించబడి వెంటనే అరికాల నుంచి నడినెత్తు వరకు వెలుగుతో నింపబడి ఉన్నారు. ఎంత వెలుగు అంటే అసలు చాలా వెలుగు అనమాట. ఆ వెలుగుతో వాళ్ళు నింపబడిన వెంటనే అమ్మగారు ఏ విధంగా అయితే సంతోషించారంటే మరణించిన ఒక మనిషిని చేపట్టుకొని లేపినట్లు అమ్మగారు సంతోషిస్తూ ఆ యొక్క కొంచెము పదార్థమును 30 దినములు లాస్ట్ డే, దిస్ ద లాస్ట్ డే కదా, ఈ దినము చివరి దినము, తల్లిగారు ప్రతి దినము కూడా ప్రతి శోధని కూడా తండ్రి తెలియజేస్తున్నారు. నాకు ప్రతి దినము నిత్యము దుష్టుడు శోధించాలని, తల్లి గారిని నా ప్రియ కుమార్తెను శోధించాలని వాడు ఎంతగానో సిద్ధపడి ఉన్నాడు. కానీ 30వ దినము లాస్ట్ డేకి కూడా నేను ఆ స్థితిని ఏదైతే చూపిస్తున్నానో అది నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని తండ్రి చెప్పి ఉన్నారు. ఎంతమంది వచ్చినారు ఈ 30 దినముల నుంచి నాకైతే తెలియదు. ప్రతి ఒక్కరికి అమ్మగారు lakhs ఆఫ్ పీపుల్కి కూడా కొంచెము పదార్థంను తల్లిగారు ఎవరికి కూడా తక్కువ కాకూడదని వాళ్ళ యొక్క హృదయం దగ్గర పెట్టినప్పుడు వెంటనే వాళ్ళు వెలుగుతో నింపబడుతున్నారు. తల్లిగారు ఆ విషయం చూసి ఇంకా ఎంత అంటే చిన్న బిడ్డ వల్లే మనసు అయిపోయి, తండ్రి నా ఎదుట మీరు ఈ స్థితి నిలిచి ఉన్నారా, నింపి ఉన్నారా, నేను ప్రార్థన చేయగా చీకటి తొలగించబడి వాళ్ళు వెలుగుతో నింపబడుతున్నారా అని చెప్పేసి బహుగా సంతోషించి ఉన్నారండి. ఆ సెకండ్ డే నేను జూమ్ ప్రేయర్లో కనెక్ట్ అయ్యి తెలియజేద్దాం అనుకున్నాను. ఆ నైట్ నుంచే నాకు హై ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. దాదాపు 1 week to 10 days నేనైతే చాలా సఫర్ అయి ఉన్నాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి తెలియజేసి ఉన్నారు ఏమని అంటే, ఈ దర్శనం నేను తెలియజేయమని చెప్పి అని ఉన్నాను కదా, దుష్టుడు నిన్ను ఆటంక పెడుతున్నాడు, ఏదేమైనప్పటికీ నువ్వు వెళ్ళినప్పుడు తెలియజేయమని చెప్పి ఉన్నారు. మేము వచ్చినప్పటికీ గోపాలపురం చర్చ్లో 1 week ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఆ సమయం నేను తెలియజేయకపోయాను, ఎందుకంటే సమయం కూడా అప్పుడు ఇవ్వబడలేదు. అప్పుడు నేను తల్లి గారికి తెలియజేసినప్పుడు అమ్మ నువ్వు తప్పకుండా తెలియజేస్తావురా, లాస్ట్ డే మీరు కనెక్ట్ అవ్వండి ఖచ్చితంగా అన్నారు. ఇప్పుడు కూడా మేము టైఫాయిడ్ ఫీవర్తోనే వచ్చినాం, కానీ తండ్రి ఎంతగానో మా కోసం మార్గం సిద్ధపరిచి ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళిక, అమ్మగారి అయ్యగారి యొక్క ప్రయాస, వారి యొక్క ప్రార్థనలు మరియు సంఘ బిడ్డలు చేసిన ప్రతి ఒక్క ఉపవాస ప్రార్థనల్ని దేవుడు ఈ దినం మమ్మల్ని నిలవబెట్టి ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్న విషయం ఏమి అంటే, ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. తల్లిగారు ఎంతగానో ఆశపడుతున్నారు. ఏమని అని అంటే, నిజంగా రానున్న దినాల్లో నా ఆశ కూడా అదే, నేను కూడా అవే ప్రేయర్స్ చేస్తున్నాను. లాజర్ను ఏ విధంగా అయితే యేసయ్య 3 దినముల తర్వాత కూడా జీవము కలిగించి నిలవబెట్టి ఉంచారో, అట్టి దినములు రాబోచున్నవి. ఖచ్చితంగా మరణించిన వారు మరణ పడక మీద నుంచి తండ్రి యొక్క శక్తి చేత తల్లిగారు నింపబడి ఆ యొక్క మరణ పడకల మీద నుంచి లేవబోతున్నారని చెప్పి దేవుడు స్పష్టంగా తెలియజేసి ఉన్నారు. నేనైతే ఊహించలేదు ఈ విధంగా జరుగుతుందని. తండ్రి అంటున్నారు రానున్న దినాలలో
ఇప్పుడైతే స్వస్థతల కోసం, విడుదల కోసం ఈ సన్నిధానంలో నిలవబడుతున్నారు. కానీ ఇంకా గొప్ప స్థితిని నా యొక్క కుమార్తెకి ఇస్తాను, మరణ పడకల మీద ఉన్న వాళ్ళు ఇక లేరు వాళ్ళు అని అనుకున్న సమయానికి కూడా తల్లి చేత నేను కార్యం జరిగిస్తానని చెప్పి దేవుడు చెప్పి ఉన్నారు. ఎందుకంటే మనము నిజంగా చివరి దినాల్లో ఉంటున్నాము. సమయం ఎవరికైనా తక్కువగానే ఉంటుంది. తల్లిగారు ఆ విషయంను గ్రహించి మనం చేయలేకపోతున్న ప్రతి స్థితిని తల్లిగారు తన యొక్క భుజముల మీద వేసుకొని చేస్తున్నారు. మనమైతే అర్హులం కూడా కాదు. అసలు మన పేరు ఎత్తి తల్లిగారు ప్రార్థన చేస్తున్నారంటే మాకు బహు ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఏమని అంటే ఇంకా చాలా బాధ అనిపిస్తున్నది కూడా తల్లిగారిని ఆ దర్శనంలో చూస్తున్నప్పుడు. త్యాగపూరితమైన జీవితం కలిగి ఉన్నారనమాట. ఎవరిని కూడా విడిచిపెట్టుటలేదు. ప్రతి ఒక్క పసిబిడ్డ దగ్గర నుంచి ప్రార్థనలో మొర్రపెడుతున్నారు. కన్నీళ్ళు ఏర్లై పారుతున్నాయి. దుష్టుడైతే బహుగా శోధిస్తున్నానని చెప్పేసి తండ్రి చెప్తూ ఉన్నారు దుష్టుని గురించి. మీ అందరూ దయచేసి తల్లిగారి నిమిత్తము, వారి యొక్క కుటుంబం నిమిత్తము, ప్రత్యేకంగా వారి కోసం ప్రేయర్స్ చేస్తున్న వారి నిమిత్తం మీ ప్రార్థనలో అనుదినము మీరు పెట్టమని తండ్రి చెప్పి ఉన్నారు. రానున్న దినాల్లో గొప్పగా లేవనెత్తబోతున్నారు తల్లిగారిని. అంతే దుష్ట శోధనలు కూడా ఉంటాయి. వారి యొక్క ప్రయాణాలైనా, ఆరోగ్య విషయమైనా సరే ఇంకా మరీ ఎక్కువగా తెలియజేయమని చెప్పేసి ప్రార్థనలు పెట్టమని తండ్రి తెలియజేసి ఉన్నారు. ఈ సమయం ఇచ్చినందులకు తల్లిగారికి నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దినమెల్లని తండ్రి చేతులు చాపి ఎదురు చూస్తున్న